హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా వీర్యము త్వరగా పడిపోతుంది అని, అంటే శీఘ్రస్ఖలనం సమస్యతో బాధపడుతున్నామని, దీనికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా నాకు కాల్ చేస్తూ ఉంటారు. చాలా మందిలో ఈ ప్రాబ్లం కూడా ఉందండి. దీనికి సంబంధించి ఇంతకుముందు కూడా నేను కొన్ని వందల వీడియోస్, కొన్ని వందల చిట్కాలు కూడా చెప్పడం జరిగింది. సో ఏ ఒక్క చిట్కా కూడా ఇలాంటి వాటి మీద మంచి రిజల్ట్ చూపిస్తుందంటే తప్పకుండా ఆ చిట్కా మీ ముందుకు తీసుకొస్తాను. అదేవిధంగా ఈ రోజు కూడా నేను ఒక రెండు అద్భుతమైన అందరికీ అందుబాటులో ఉండే చిట్కా గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ చిట్కా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మేము ఉపయోగించేటువంటి మెడిసిన్స్ లో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటాం. సో అదేవిధంగా ఈ చిట్కాను మీరు ఇంటి వద్దనే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక నెల నుంచి 2 నెలల పాటు కనుక ఉపయోగించినట్లయితే ఈ శీఘ్రస్ఖలన సమస్య అనేది పూర్తిగా తగ్గిపోయి సమయం అనేది కూడా విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంటుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అయితే చాలా మంది కూడా శీఘ్రస్ఖలనం అనగానే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం పడిపోతుంది అని భయపడుతుంటారు. అయితే చాలా మంది కూడా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. మీకు మ్యారేజ్ కాకముందు పరాయి స్త్రీలతో ఎప్పుడో ఒకసారి కలవడం వల్ల కానీ, లేదా గర్ల్ ఫ్రెండ్స్తో ఎప్పుడో ఒకసారి కలవడం వల్ల కానీ, లేదా ఓవర్ రొమాన్స్ వల్ల కానివ్వండి, లేదా ఎక్కువ రోజుల గ్యాప్ వల్ల కలవడం వల్ల కానివ్వండి, ఇలాంటి కొన్ని సందర్భాలలో ఈ శీఘ్రంగా అంటే త్వరగా వీర్యం పడిపోవడం అనేది జరుగుతుంటుంది. దానిని మనం శీఘ్రస్ఖలనం సమస్యగా ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకోకూడదు. అది క్యాజువల్గా జరిగే అవకాశాలు చాలా మందిలో ఉంటాయి. మీరు రెగ్యులర్ పార్టిసిపేషన్లో ఉండి, అంటే ప్రతిరోజు లేదా రోజు తప్పించి రోజైనా కనుక మీరు పార్టిసిపేషన్లో ఉండి ఇలాంటి సమస్యనే కనుక, అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లోనే, అంటే 30 నుంచి 60 సెకండ్ల వ్యవధిలో కనుక స్ఖలనం, లేదా కొన్ని సందర్భాల్లో వెంటనే స్ఖలనం అయిపోతుంది అని అనుకుంటే కనుక అప్పుడు దాన్ని మనం శీఘ్రస్ఖలనం సమస్యగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యతో బాధపడే వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలు, ఎందుకంటే చాలా మంది ప్రతిసారి నాకు ఇదే కాల్ చేసి, సార్ నేను బయట గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళింది సార్, ఇలా కొంచెం రొమాన్స్ చేసి ఇలా టచ్ చేయగానే వీరం పడిపోయింది సార్, నాకు చాలా భయంగా ఉంది, ఆమె ఏమో నన్ను అన్ని బ్యాడ్ కామెంట్స్ చేస్తుంది, నీ పని ఇంతరా, నీకు మెవతనం లేదా, లేదా ఇదే ఎత్తవా, నాకు సాటిస్ఫైడ్ కాలేదు అని ఇలా నన్ను బనాయించింది సార్, నాకు చాలా ఇన్సల్టింగ్గా ఉంది, నాకు చచ్చిపోవాలని ఉంది. సరే అది పక్కకు పెట్టినా, రేపు నేను చేసుకున్న భార్యను ఇలాగే ఉంటే సుఖపెట్టగలనా, లేదంటే ఆమె కూడా మధ్యలో వదిలిపెట్టిపోతున్న ప్రాబ్లం ఏంటి అని ఇలా ఒక 100 కాల్స్ వస్తూనే ఉంటాయి మాకు డైలీ. సో ఇలాంటి వాటికి ఎప్పుడు భయపడకండి. బయట స్త్రీలతో కలిసిన దాన్ని ఏది కూడా మీరు అంటే కౌంట్లోకి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. అది ఎప్పుడో ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే అవకాశం ఉంటుంది. మీరు మ్యారేజ్ చేసుకున్నాక మీ లైఫ్లో భార్యతో ఇలాంటి సమస్యలు వస్తేనే దాన్ని మీరు కౌంట్గా తీసుకోండి, ఓకేనా? ఇకపోతే చిట్కా గురించి తెలుసుకుందాం. దీనికి కావాల్సిందల్లా ఏంటంటే రేగు చెట్టు యొక్క జిగురండి. మనకు తుమ్మ బంక ఎలాగైతే వస్తుందో అదేవిధంగా ఈ బూరు బంక, తుమ్మ బంక, అదేవిధంగా ఈ రేగు చెట్టు కూడా బంక వస్తుంది. మీరు పెద్ద రేగు చెట్లకు చూడండి, కొంచెం ఏదైనా దెబ్బలాంటివి కొట్టి చూడండి, అవసరమైతే కొద్ది రోజులకు అక్కడ నుంచి కూడా గమ్ములాగా వస్తూ ఉంటుంది. ఈ జిగురు తీసుకోవాలి. ఈ జిగురు చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ జిగురు తీసుకొని దీనిని ఒక రాత్రంతా కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్ళలో వేసి నాననివ్వండి. జిగురు నానిన తర్వాత చిక్కగా అవుతుంది, ఆ వాటర్ అంతా చిక్కగా అవుతుంది. ఇలా తీసుకున్న తర్వాత, ఇలా తయారైన తర్వాత ఈ వాటర్ని ఏం చేయండి అని అంటే ఒక కాటన్ తడుపుకోండి, ఒక గుడ్డ దూదిని తడుపుకొని ఆ దూదితో వీటిని తడిపి ఈ వాటర్ని అంగం పైన ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మంచిగా మర్దన చేయాలి. ఆ ఇంకిన కొద్ది ఆ వాటర్ తోటి అంగం పైన చుట్టూ కూడా, అంగం చుట్టూ ప్రాంతం అంతా కూడా మంచిగా మర్దన చేయండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు దూదితోటి మంచిగా మసాజ్ చేస్తూ ఉండండి. ఈ జిగురు అనేది ఏం చేస్తుంది అని అంటే అంగం మీద ఉన్నటువంటి నరాలను బలోపేతం చేసి వాటి యొక్క పటుత్వాన్ని పెంచి త్వరగా స్ఖలనం కాకుండా బలాన్ని బలోపేతం చేయడానికి ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ దీంతో పాటుగా మీకు మరొక చిట్కా కూడా చెప్తాను. చింతగింజల చూర్ణం. చింతగింజల చూర్ణం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బట్ ఎక్కువ రోజులు చింతగింజల చూర్ణం వాడకూడదు. కేవలం ఒక 10 నుంచి 15 రోజుల పాటు ఉదయం రాత్రి 2 పూటల ఒక చిన్న టీ గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళలో ఒక 1/2 చెంచాడు ఈ చింతగింజల చూర్ణాన్ని కలుపుకొని తాగి చూడండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారు. లేదా మీకు ఇంకా ఏదైనా సమస్య అధికంగా ఉన్నా, తీవ్రమైన సమస్యలతో మీరు బాధపడుతున్నా ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ రాలే పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వెంచర్ చాలా అందిస్తుంది. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.